హ్యాపీ మార్నింగ్ టు ఆల్ చిల్డ్రన్. 9వ తరగతి విద్యార్థులందరికీ పార్ట్ 5 వర్క్షీట్ 5 ఈరోజు మనం చూద్దాం. లెసన్ మోషన్. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వెంటనే వీడియోస్ రాగానే వస్తూ ఉంటాయి. ఓకే, ఇక ఈసారి మనం పోయినసారి ఏం నేర్చుకుందాం? పోయిన క్లాస్లో సరాసరి వడి, యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ, సరాసరి వేగము ఎలా కొలవాలి కొన్ని కృత్యాల ద్వారా, యాక్టివిటీస్తో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే చూడండి. సో మనకి చూడండి, ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయేది తక్షణ వడి. మీరు ఇది బైక్లలో, కార్లలో ఈ మీటర్ చూసే ఉంటారు. దీన్ని స్పీడో మీటర్ అంటారు. దీన్ని చూసి మనం ఏం తెలుసుకుంటాం? ఈ ముళ్ళు ఎక్కడైతే ఉందో అంత స్పీడ్తో బండి వెళ్తోంది అని మనం తెలుసుకుంటాం. అంటే ఆ క్షణంలో, ఆ సెకండ్లో ఎంత వేగంతో వెళ్తుందో ఈ స్పీడోమీటర్ మనకి తెలియజేస్తుంది. మరి దీన్ని అంటే ఏదైతే ఆ క్షణంలో ఉన్న వడి అంటే దాని స్పీడ్ ఉందో దాన్ని మనం తక్షణ వడి అంటాం అన్నమాట. ఇక్కడ ఒక కారు లేదా బైక్ ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? దాని వడి అంటే ఏంటి? ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? నిరంతరం మారుతూ ఉంటుంది. అవును కదా, మనం బైక్లో వెళ్తున్నప్పుడు లేదా కార్లో వెళ్తున్నప్పుడు చూసినట్టయితే ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనం స్పీడ్ పెంచుతూ ఉంటాం, లేదా తగ్గిస్తూ ఉంటాం, లేదా బ్రేక్ వేస్తూ ఉంటాం, కాబట్టి ఇది మారుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఒకానొక క్షణంలో ఆ వాహనం యొక్క వడిని స్పీడోమీటర్ చూసి చెప్పవచ్చు. ఈ వడి ఆ వాహనం యొక్క తక్షణ వడిని తెలియజేస్తుంది. కాబట్టి తక్షణ వడి అంటే ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు యొక్క వడినే మనం తక్షణ వడి అంటాం. సరేనా? కాబట్టి ఇప్పుడు మనము ఈ సరాసరి వడిని సరాసరి వడి మరియు తక్షణ వడి ఈ రెండింటిని కూడా మనం గ్రాఫ్ ఆధారంగా కూడా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక విద్యార్థి సైకిల్పై వివిధ కాలాల్లో ప్రయాణించిన దూరాలు ఈ పట్టికలో మనకి ఇచ్చారు. చూడండి, కాలము 5 సెకండ్ల దగ్గర 30, 10 సెకండ్లు 36 మీటర్లు, ఈ విధంగా 40 సెకండ్ల వరకు 80 మీటర్లు. మరి దీనికి ఇప్పుడు మనం ముందుగా గ్రాఫ్ చూసుకుందాం. గ్రాఫ్ ఎలా గీయాలి చూడండి. ముందుగా మనము విద్యార్థి యొక్క సరాసరి వడి కనుక్కుందాం. సరాసరి వడి మనం పోయిన క్లాస్లోనే నేర్చుకుందాం. మొత్తం దూరము బై మొత్తం కాలము. మొత్తం దూరం ఎంత? 80 మీటర్లు. మొత్తం కాలం ఎంత? 40 సెకండ్లు. సో 80/40 మీరు 0 క్యాన్సిల్ చేస్తే 4 ఎక్కము 4 రెంట్లు అంటే 2 మీటర్లు పర్ సెకండ్. అంటే అతను ప్రతి క్షణానికి 2 మీటర్లు వెళ్తున్నాడు అనేది తెలుస్తుంది. కానీ ప్రతి క్షణానికి నిజంగా 2 మీటర్లే వెళ్ళాడా? కాదు. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ వెళ్ళవచ్చు. సో దీనికి మనం గ్రాఫ్ తీసుకున్నట్టయితే, గ్రాఫ్ అంటే ముందుగా మనం గ్రాఫ్ పేపర్ని తీసుకొని దీనిపై ముందుగా ఎక్స్ యాక్సిస్ని గీస్తాం. అట్లాగే ఒక నిలువు గీతని గీస్తాం. దీన్ని వై యాక్సిస్ అంటాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పై మనం కాలము తీసుకున్నాం. సో ఇక్కడ ఇది 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40 సెకండ్లు అనమాట ఇవన్నీ. మరి ఈ వై యాక్సిస్ పైన మనం దూరం మీటర్లలో తీసుకున్నాం. ఇది కూడా 0, 10, 20, 30, 40 ఈ విధంగా 80 వరకు మనం తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మనం ఎక్స్ యాక్సిస్ పై కాలాన్ని ఒక యూనిట్కి అంటే ఈ ఒక బాక్స్కి 5 సెకండ్లుగా తీసుకున్నట్టయితే వై యాక్సిస్ పైన మాత్రం ఒక బాక్స్కి అంటే ఒక యూనిట్కి 10 మీటర్లుగా మనం తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు 5 సెకండ్ల వద్ద ఎంత? 5 సెకండ్ల వద్ద మనకి ఇక్కడ 30 దగ్గర పాయింట్ వచ్చింది. అదే రకంగా 10 సెకండ్ల వద్ద 37, 15 సెకండ్ల వద్ద 40, 20 సెకండ్ల వద్ద ఇది 40 కాదు, మనం ఇందాక పట్టికలో తీసుకున్నట్టుగా ఈ విధంగా మనం పాయింట్స్ వేసుకుంటూ వెళ్ళాం. చివరికి 40 సెకండ్ల దగ్గర ఎంత? 80 ఇక్కడ వరకు. సో ఈ పాయింట్స్ అన్నీ మనం 0 నుంచి కలుపుతూ పోతే ఈ విధంగా మనకి ఈ రేఖ వచ్చింది. అవునా? ఈ రకంగా. మరి ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి మనం ఇప్పుడు తక్షణ వడి కనుక్కుందాం. ఎక్కడ కనుక్కుందాం? చూడండి, 30 సెకండ్ల వద్ద
30 సెకండ్ల వద్ద తక్షణ వడిని కనుక్కుందాం. సో తక్షణ వడికి సూత్రం ఏమిటంటే మనకి ఇది S2 - S1 / T2 - T1. అంటే మనకు 30 సెకండ్ల వద్ద కావాలి కాబట్టి మనము ఈ 25, 35 సెకండ్ల మధ్య తీసుకుంటున్నాం. ఇది T1, ఇది T2. మరి S1, S2 ఏమిటి? ఈ కాలంలో ఎంత దూరం ప్రయాణించాడో అది మనకి S1 అవుతుంది. ఎంత? T1 25 సెకండ్ల వద్ద 37, మరి 35 సెకండ్ల వద్ద 50. కాబట్టి 50 - 37 / 35 - 25 ఎంత? 50 - 37 13 / 35 - 25 10. 13/10 అంటే 1.3 మీటర్లు పర్ సెకండ్ అని మనకి ఆన్సర్ వచ్చింది. మరి ఈ దూరం కాలం గ్రాఫ్ వాలు ఏదైతే ఉందో ఈ వాలు వడిని తెలుపుతుంది. ఈ వాలు పెరిగితే మనకి వడి కూడా పెరిగినట్టు అర్థం. గ్రాఫ్పై ఏదైనా బిందువు వద్ద ఆ గ్రాఫ్ యొక్క వాలును ఆ బిందువు వద్ద గీసిన స్పర్శరేఖతో మనం తెలుసుకోవచ్చు. ఎట్లా స్పర్శరేఖతో? చూడండి, ఇక్కడ మనకి స్పర్శరేఖ చూపిస్తాను. ఇప్పుడు ఈ బిందువు వద్ద మనకి వాలు కావాలి అంటే చూడండి, ఇక్కడ మనం ఒక స్పర్శరేఖను గీసాం. అంటే దీన్ని ఈ పాయింట్ వద్ద ఒక సరళ రేఖను గీసాం. ఇది స్పర్శరేఖ అంటాం. సో ఈ వాలును ఏం తెలుపుతుంది? వడిని తెలుపుతుంది. ఈ వాలు ఎక్కువగా ఉన్నట్టయితే మనకేంటి? వడి ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టవచ్చు, నేను మళ్ళీ చెప్తాను. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ఒకసారి చెప్పుకుందాం. సో see children, in this part we talking about instantaneous speed. This is speedometer, speed meter. So when a car or bike travels, you might have noticed that its speed changes continuously. So you can tell the speed of the vehicle at any instant by looking at its speedometer. So this speed is called instantaneous speed. So the speed of an object at a particular instant of time is called instantaneous speed. So you can observe the speedometer and you can tell the speed of that vehicle at that time, at that second. Okay. So how to find average speed and instantaneous speed based on a graph? So here the distance travelled at different instances of time by a student on a bicycle. So this is time in seconds and this is distance in meter. Okay. So first of all you have to find the average speed of the students. So total distance by total time. Total distance is 80 meters and total time is 40 seconds. So 80 meters by 40 seconds means 0 0 cancel and 4 1s are 4 2s are. So 2 meters per second. So now graph. So this is your graph. To draw the graph you have to first of all take the graph paper and first of all draw the straight line x axis and this line y axis. On x axis we are taking the time, this is 0, 5, 10 and so on. So on x axis we taking 1 unit 5 seconds and on y axis we taking the distance in meters but 1 unit per 10 meters. So first of all you have to take the points of these. So this is at 5 seconds 30 meters. So first point, like this at 10 seconds 37, yes this is 37, at 15 seconds, at 20 seconds and like this the points are given. After that we have to connect these points and this is the graph. Okay. After that we have to calculate the instantaneous speed. So speed at 30 seconds we have to find. So formula is S2 - S1 by T2 - T1. So what is S2 and what is S1 and what is T2 T1? So T2 is nothing but you have to find at 30 seconds. So you have to take these two as T2 and T1 and the speed of
these times. For this 25 seconds, at 25 seconds 37 meters, at 35 seconds 50 meters. So this 50 and 37 is the S2 and S1, and this 35 and 25 is the T2 and T1. So S2 minus S1, 50 minus 37 by T2 minus T1, 35 minus 25. So 13 by 10 means 1.3 meter per second. So instantaneous speed of student is at 30 seconds is 1.3 meter per second. So here in this graph, the slope of distance and time graph or curve gives instantaneous speed of the object at that instant. If the slope is large, speed is high. The slope of the curve at any point on it can be found by drawing a tangent to the curve at the point. So what is the tangent and how to draw? So see, this is the tangent. This line is called tangent for this point. So you can draw at any point. For example, if you want at this point, the tangent will be like this. This is the tangent, and for this point like this. So this is called tangent. So by this tangent we can know the slope of the graph. If slope is if the slope is high, speed, if slope is large, speed is high. That is the meaning. So this is our part. Now you see the worksheet. So in worksheet, first question is how instantaneous speed is different when compared to average speed. So for this answer is, so what is the difference between instantaneous speed and average speed? So you have to write this one. First of all, this is instantaneous speed. Okay, what the speed of an object at particular instant of time is called instantaneous speed, and we can find out this with the speedometer. And what is average speed? Yes, average speed. So average speed is nothing but total distance by total. So average speed is nothing but total distance by total time. Here you have to write only average speed, don't write this. Okay, so this is first answer for instantaneous speed and average speed. For Telugu medium, సరాసరి వడితో పోల్చినప్పుడు తక్షణ వడి ఏ విధంగా భిన్నమైనది? సో ఆన్సర్ మనకి ఇక్కడ ఉంది, చూడండి. మనం ఏం రాయాలి? ఇది మీరు రాయాల్సిన ఆన్సర్. తక్షణ వడి అంటే ఏమిటి? తక్షణ వడి అంటే ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు యొక్క వడిని తక్షణ వడి అంటాం. మరి సరాసరి వడి, సరాసరి వడి అంటే ఏమిటి? అది చూడండి, మనం ఇది రాయాల్సింది సరాసరి వడి. సరాసరి వడి అంటే మొత్తం ప్రయాణ దూరం బై మొత్తం ప్రయాణ కాలం. కాబట్టి ఇది మొత్తం వడిని తెలిపితే అది తక్షణ వడి అంటే ఆ సెకండ్లో మాత్రం లేదా ఆ టైంలో ఎంత స్పీడ్ అని తెలుపుతుంది. ఇక రెండో ప్రశ్న, నిత్య జీవితంలో తక్షణ వడిని కొలిచే సందర్భాలను రాయండి. మనం ఎప్పుడెప్పుడు తక్షణ వడిని కొలుస్తాం? ఎస్, బైక్, కార్ అండ్ వాహనాల్లో కదా, వాహనాలలో మనం తక్షణ వడిని కొలుస్తాం. ఇది మీ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం.
write a few instances of measuring instantaneous speed in daily life. So for second answer, cars, bikes and vehicles. In vehicles we measure the instantaneous speed. Next question, which of the following can be known by speedometer of a vehicle? By speedometer we can know the instantaneous speed. So C is your answer, C. Next one, the average speed of student between 5 seconds and 25 seconds from the above graph. So this will be same for Telugu medium and English medium. So Telugu medium కూడా ఒకసారి చూద్దాం. మూడవది చూద్దాం. మూడు చూసాక నాలుగవది మనం ప్రాబ్లం చేద్దాం. వాహనాల స్పీడోమీటర్ ద్వారా తెలుసుకునే అంశం ఏమిటి? తక్షణ వడిని తెలుసుకుంటాం మనం, కాబట్టి సి. సో ఇది పైన ఇచ్చిన గ్రాఫ్లో 5 సెకండ్ల నుంచి 20 సెకండ్ల మధ్య విద్యార్థి వడిని మనం కనుక్కోవాలి. కాబట్టి 5 సెకండ్ల వద్ద 20 సెకండ్ల మధ్య విద్యార్థి వడి ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మనం 5 సెకండ్లకి మనకు కావాల్సింది 5 సెకండ్లు అండ్ 25 సెకండ్లు. సో ఎంత ఉంది? 40, 30. కాబట్టి మనం ప్రాబ్లం చేసినట్టయితే చూడండి ఎలా చేయాలో. సో మనకి సూత్రం ముందుగా వేసుకుందాం. తక్షణ వడికి సూత్రం ఏంటి? S2 మైనస్ S1 బై T2 మైనస్ T1. ఓకే, S2 మనకి ఎంత ఉంది? 40. S1 ఎంత ఉంది? 30 మీటర్స్. T2 ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 25 సెకండ్లు ఇచ్చాడు. సో 25 సెకండ్లు. అండ్ T1 ఎంత ఇచ్చాడు? 5 సెకండ్స్. ఇది S. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ప్రతిక్షేపించాలి. ఒక నిమిషం, నేను కొంచెం పైకి రాస్తాను. చూడండి, లెక్క చేయడం చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను నేను. ఫస్ట్ మనం సూత్రం రాసుకుందాం. S2 మైనస్ S1 బై T2 మైనస్ T1. ఇది మన ఫార్ములా. S2 మనకి 40 మీటర్స్, S1 మనకి 30 మీటర్స్. ఇది మనకి పట్టికలో చూసి రాసుకుంటున్నాం, ఎక్కడి నుంచో రాసుకోవట్లేదు. T2 25 సెకండ్లు, T1 5 సెకండ్లు. సో ఇప్పుడు మనం ప్రతిక్షేపిద్దాం. సో 40 మైనస్ 30, 40 మైనస్ 30 బై 25 మైనస్ 5. సో హౌ మచ్? 5 బై 20. సో 0 0 క్యాన్సల్. 1/2 మీన్స్ 0.5 మీటర్ పర్ సెకండ్. ఓకే, అర్థమైందిగా? సో ఇది మన ఆన్సర్. సో మరి ఆన్సర్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. సారీ, ఆన్సర్ చూడండి ఎక్కడుంది ఆన్సర్? 0.5 మీటర్ పర్ సెకండ్ బీలో ఉంది. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. బీ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో మనకి క్వశ్చన్ పేపర్ కనిపించట్లేదు. సో ఇక్కడ మీరు రాసుకోండి. తెలుగు మీడియం కూడా సేమ్ 0.5 మీటర్ పర్ సెకండ్. బీ ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ వర్క్షీట్ అండ్ పార్ట్ 9, వర్క్షీట్ 9. ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నెక్స్ట్ వీడియోస్ మీకు తెలుస్తాయి.